సక్సెస్ అనేది డబ్బే అయితే ముఖేష్ అంబానీ ఎందుకు వాళ్ళ అబ్బాయి ఫంక్షన్లో ఏడ్చాడు అంత వెక్కి టాప్ మోస్ట్ బెస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ కదా, ఆయన పర్ఫెక్షనిస్ట్ కదా, ఆయనకి కష్టాలేంటి? ఒకటి తెలుసుకోవాలి మనం, ఎవడైనా సరే అందరం ఒకేసారి పుట్టాము, ఒకేలాగా మన లైఫ్ ఎండ్ అవుతుంది కూడా ఓ రోజు. సో ఈ లోపల ఏది మనం బెస్ట్ ఆపర్చునిటీని మనం ఎలా వాడుకుంటాం అనేది తెలుసుకోవాలి. అది అండ్ కంపారిజన్ నుంచి బయటపడాలి. అదంత సింపుల్ కాదు, బట్ మనం కంపేర్ చేసుకుంటాం. డబ్బా లేదంటే మనసా లేదంటే టైమా, ఈ మూడిట్లో మధ్యనే ఒక ట్రయాంగిల్ లాగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వచ్చేది అక్కడే ఒక పవర్. నా మాట వినాలి వీడు, లేదంటే డబ్బులు సంపాదించాలి వీడు, లేకపోతే నాకు బాగా టైం ఇవ్వాలి వీడు. ఈ మూడిట్లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి మనిషికి. ఈ మూడిట్ కాకుండా ఇంకో నాలుగో ప్రాబ్లం ఏమైనా వస్తుందో చెప్పండి? ఏది రాదు. నాలుగో ప్రాబ్లం ఏమి ఉండదు మనిషికి. ట్రయాంగిల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటారు దాన్ని. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కామన్ ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోండి. ఒక లెవెల్ దాటిన తర్వాత రవ్వకపోతే ఇగ్నోర్ చేసేయండి, అంతేగాని డోంట్ గో అండ్ ఫాల్ ఫర్ కాంప్రమైజ్ అవ్వడం మొదలెట్టావంటే యూ విల్ బి లాస్ట్. అదైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అక్కడ ఆ పాయింట్ దగ్గర, మనీ దగ్గర నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు. ఓకేనా, మనీ నాకు అంత వద్దు, నాకు టైం కావాలని, మా వాళ్ళతో నేను స్పెండ్ చేయలేకపోతున్నాను. సో అక్కడ నీకు ప్రాబ్లం లేనప్పుడు నా మాట చెప్తే వినడానికి నీకు ప్రాబ్లం ఎందుకు వచ్చిందని ఒక క్వశ్చన్ వస్తుంది. సో దాన్ని చెక్ చేసుకో. ఇలా 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 ఆ డాట్ లేదు, ఈ డాట్ లేదు. సో నీకు అసలు ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంది లైఫ్లో? నీ లైఫ్లో నీకే ఇంపార్టెన్స్ లేకుండా నువ్వు ఒక సిచ్యువేషన్, ఒక సినారియో తెచ్చేసుకున్నావు. అది చాలా ప్రమాదకరం బ్రదర్. సో బీ కేర్ఫుల్ అండ్ డోంట్ ఫాల్ ఆర్ డూ ఎనీథింగ్. జస్ట్ బీ యువర్ సెల్ఫ్. ఉంటే ఉంటారు, లేదంటే ఉండరు. అదైతే క్లియర్ కట్ బోల్డ్ మెసేజ్ చెప్పాలంటే అది. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్.